దర్యాప్తుకు ఆదేశిస్తే ఆ దర్యాప్తులో ఏమయ్యా ఇప్పుడు ఆయనకి 30 ఏళ్ళే సర్వీస్ చేశారు. రోజుకి నెలకు వచ్చేటప్పుడు 300 లీటర్లు, ఏడాదికి వచ్చేటప్పటికి ఒక 3600 లీటర్లు, అలాగే 12 ఏళ్ళకి 30 ఏళ్ళకి వచ్చేటప్పటికి ఇట్లాగ ఓ 40 లక్షలు 50 లక్షలు నన్ను కట్టండి అని చెప్పి అడిగితే నాకు నోటీస్ ఇస్తే నేను కాదనడానికి లేదు, కోర్టు కూడా కాదనదు. ఎందుకు నేను ఇట్లా చేశానని. ఇది చట్టం అయితే, కాబట్టి చట్ట ప్రకారం అయితే నేను నేరం చేసినట్టే, తప్పు చేసినట్టే. కానీ నా నేను అవతల వాడి ప్లేస్లో కూర్చుంటే ఇంత కష్టపడుతున్నాడు కదా పోనీలే అని వదిలేయాలి. నేను వీళ్ళ విషయంలో అలా వదిలేయలేకపోయాను, చట్టబద్ధంగానే చేశాను, ఇందులో వేరే ఇంటెన్షన్ లేదు. ఇది ఆయన చెప్పింది. ఇందులో ఏమి ఆయన క్షమాపణ ఉంది, ఏం పశ్చాత్తాపం ఉంది. ఆయన చెప్తున్నది ఏంటి, నేను పైసా తీసుకోలేదు, అతన్ని ఎంత విష ప్రచారం చేశారు, కోట్లు తినేశాడని నేను చెప్తున్నా. నాకు ప్రవీణ్ ప్రకాష్ మీద గౌరవం ఏంటంటే నేను 4 చోట్ల చూశాను, అది అతనికి కూడా తెలియదు. విజయవాడలో కమిషనర్గా ఉన్నప్పుడు చూశాను ఎంత సిన్సియర్ అని. ఎవరికి మనకి జర్నలిస్టులు సాధారణంగా దూరిపోయి ఏదో ఒక పనులు చేయించుకునేది ఉంటుంది, ఎవరికి ఉండేది కాదు. ఈవెన్ అక్కడ అప్పుడు అమ్మాయి పంచుమతి అనురాధ అప్పుడే మేయర్, ఆమెను వీళ్ళు ఇబ్బంది పెడతానా సరే అతను సిన్సియర్గా పనిచేసి అమ్మాయిని రక్షించుకొచ్చాడు. ఆ రోజున తెలియదు వీళ్ళకి. రెండవది గుంటూరు ఈ రోడ్ల వైడనింగ్కి సంబంధించి, గుంటూరు విజయవాడ వైడనింగ్ ఎక్కడో దాని మీద హైకోర్టు దాకా వెళ్తే హైకోర్టులో వాదిస్తున్నప్పుడు ఇతను ఎవరు సిటీ